హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఫిష్ బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ టైం, ఎప్పుడూ చేసుకోలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏమో తెలియదు. సో దానికోసం అయితే నేను ఫస్ట్ ఫిషెస్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్న, టొమాటోలు 2 మిక్సీ పట్టి పెట్టుకున్నాను. సో ఫ్రై చేసుకున్న ఫిషెస్ అయితే పక్కన పెట్టేసి ప్రాసెస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే మనం ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఈ బిర్యానీ ప్రిపరేషన్ చేసుకోవాలంట. చాలా బాగుంటుందని విన్నాను. సో అదే ఆయిల్లో నేను మసాలా దినుసులు వేసుకున్నాక కొంచెం ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రై అయినాక మనం మిక్సీ పట్టుకున్న టొమాటో కూడా యాడ్ చేసుకుంటాను. ఎలా ఉంటుంది అనేది అయితే తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చూడాలి. ఎప్పుడో అయితే తినలేదు కూడా, ఇంత అంటే బయట తిన్నా సూపర్గా ఉందనమాట. ఇంట్లో అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఇది ఫ్యూ డేస్, కొన్ని రోజుల ముందు తీసిన వీడియో అండి, ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు టొమాటో పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చితనం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలతో కలుపుకొని ఆయిల్లో. ఈ ఆయిల్ ఏంటంటే చెప్పాను కదా అంతకుముందే, ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనమాట. ఇప్పుడు టొమాటో కూడా కొంచెం కుక్ అయినాక ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకుంటున్నాను. అంటే మనకు గ్రేవీ క్వాంటిటీకి సరిపడా అనమాట. గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే దీన్ని పచ్చి ఫ్లేవర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇది ఉడికినాక మనం ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకుంటాము. సో ఇది వేసుకున్నాను కదా, ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇదేంటంటే మనకు ఇది పచ్చి పచ్చిగా ఉండకుండా ఉండాలి. ఎందుకంటే మనం దీన్ని దమ్ పెట్టినప్పుడు ఎక్కువసేపు పెట్టాల్సిన పని లేదు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాగా ఎక్కువసేపు దమ్ పెట్టాల్సిన పని లేదనమాట. సో ఇప్పుడు పెరుగు అయితే వేసుకుంటున్నాను. పెరుగు కూడా వేసుకొని, పెరుగు మనం కొంచెం సిమ్లోనే మంట తగ్గించి వేసుకోవాలన్నమాట, లేదంటే ఇరిగిపోయినట్టు అవుతుంది కదా. సో ఇప్పుడంతా బాగా కలిపేసి ఒకసారి మంచిగా కలిసిపోయినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను ఇప్పుడు నేను. సో ఇదంతా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి. ఇప్పుడు ఇందులో మనం నీట్గా ఫ్రై పీసెస్ని అయితే పెట్టుకోవాలన్నమాట, పరుచుకోవాలి లోపల. దీని మీద మనం నేను పక్కన రైస్ కూడా కుక్ చేసుకుంటున్నాను. బాస్మతి రైస్తో రైస్ అయితే కుక్ చేస్తున్నాను. ఆ రైస్ని ఇప్పుడు దీని మీద మనం పరుచుకోవాలన్నమాట. సో ఫిష్ పీసెస్ అన్నీ ఇప్పుడు నీట్గా పెట్టేశాను కదా. ఫ్రై కూడా బాగా అయినాయి ఫిషెస్, చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి, చేప ముక్కలు బాగా ఫ్రై అయినాయి. సో ఇప్పుడు నేను సగం ఒక 70% ఉడకబెట్టిన రైస్ తీసుకొచ్చి నేనైతే దీని మీద వేసుకుంటున్నాను అనమాట దమ్ కోసం. దమ్కి మనం ఒక 7 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో, తర్వాత ఒక 8 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి వదిలేస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ రైస్ కుక్ అయిపోయింది. ఇంకా మనకు ఫిష్ కూడా ఆల్రెడీ ఫ్రై చేసాము, కింద గ్రేవీ కూడా చేసాం కాబట్టి ఆ టైం సరిపోతుంది. ఇంకా రైస్ అంతా పరుచుకున్నాక కొద్దిగా గరం మసాలా వేసుకొని దీనికి ఫ్లేవర్ అంతా ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అదేనండి. సో ఆ ఆయిల్ కూడా ఇప్పుడు పైన వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకున్నాక నేను కొద్దిగా నెయ్యి కూడా వేసాను కొంచెం. సో నెయ్యి కూడా వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని మనం నాప్కిన్స్ ఉంటాయి కదా, టిష్యూస్ పరుచుకోవాలన్నమాట. పైన ఏంటంటే కొంచెం కూడా దాని వాటర్ అనేది బయటికి రాకుండా లోపల మంచిగా కుక్ అవ్వడానికి నేనైతే టిష్యూ నాప్కిన్స్తో ఇలా కవర్ చేసేసి మూత పెట్టేసి 7 మినిట్స్ మీడియం, ఇంకా 8 మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే చూద్దామన్నమాట. నాది టైం అయిపోయింది, దమ్ పెట్టిన టైం అయిపోయింది. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది అనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి ఫ్లేవర్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చాలా బాగా కుక్ అయింది. కొంచెం కూడా గాలి బయటికి రాకుండా ఉడకబెట్టాను అనమాట దమ్ పెట్టి. సో పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చింది. స్మెల్ అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఇదండి ఫిష్ బిర్యానీ. ఈరోజు ట్రై చేశాను ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా వచ్చింది. టేస్ట్ బాగా వచ్చింది. చూడ్డానికి కూడా సూపర్గా అనిపించింది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.